పాండిచ్చేళ్ళండి. ఎవరో చెయ్యండి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి విలేజ్లో కూడా ప్రతిభావంతులైనటువంటి ప్లేయర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి మరి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఒక మంచి అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదనమాట. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ఆడాలని ఎవరికైతే కాంక్ష ఉంటుందో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి రేపు ప్రపంచ స్థాయిలో కూడా వాళ్ళకు ఒక గౌరవం, వాళ్ళకు ఒక స్థానం కల్పించాలి, ఒక ఐడెంటిఫై తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అలాగే క్రీడల ద్వారా మనకి మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని, మంచి ఆరోగ్యాన్ని కూడా మరి రెసిస్టెన్స్ పవర్ కూడా మనకు పెరుగుతుంది కాబట్టి అది కూడా ఒక ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు చాలామంది ఇది లేక చాలామంది చనిపోయారు, రోగ నిరోధక శక్తి లేక. కాబట్టి ఇప్పుడు మనకి వీటి వల్ల మనకి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది, ఏదైనా తట్టుకునే శక్తి బాడీకి ఉంటుంది కాబట్టి బాగా ఎనర్జీ అన్నీ వస్తాయి, ఆరోగ్యం అన్నీ వస్తాయి. కాబట్టి ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు క్రికెట్ కిట్స్ అన్ని దానికి సంబంధించి ఏ ప్లేకి కావాలో దానికి అన్ని ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనం ఒక క్రికెట్ కిట్ కొని ఆడాలంటే దాదాపు 30-40 వేలు ఖర్చు అవుతుంది. మీకు ఎవరైనా మాలాంటి వాళ్ళు లీడర్లు ఇవ్వాలంటే ఏదో ఒక చోట 2 చోట్ల ఇవ్వగలుగుతాం. ప్రతి పంచాయతీలో ప్రతి సచివాలయంలో ఇవ్వాలంటే ఎవరికైనా ఇబ్బంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతి సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి గవర్నమెంటే దీన్ని ఆడిస్తుంది. దీన్ని అందరూ కూడా బాగా సద్వినియోగం చేసుకొని యువకులందరూ కూడా దీంట్లో బాగా పాల్గొని దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి మనందరం రీచ్ కావాలని చెప్పి ఈరోజు మాలాంటి నాయకులు కూడా ఈరోజు ఎలా ఆడుతున్నారు, ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని ఇక్కడ చూడడానికి, విజిట్ చేయడానికి నేను కూడా మీలో భాగస్వామ్యాలై వచ్చాను. అందరికీ ధన్యవాదాలు.